వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. వరల్డ్ కైండ్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ దయా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ నవంబర్ 13. 2021 థీమ్ వచ్చి ద వరల్డ్ వీ మేక్ ఇన్స్పైర్ కైండ్నెస్. నేషనల్ చిల్డ్రన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? జాతీయ పిల్లల దినోత్సవం ఏ తేదీన పాటిస్తాం? ఆన్సర్ నవంబర్ 14. ద ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఏ న్యూ స్టిమ్యులస్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ 3.0. ద టోటల్ స్టిమ్యులస్ అనౌన్స్డ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఈజ్ డాష్ పర్సంటేజ్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద ఉద్దీపన మొత్తం అమౌంట్ అనేది జీడిపిలో ఎంత శాతం? ఆన్సర్ 15%. ఓకే, ఆన్సర్ వచ్చి 15%. వరల్డ్ డయాబెటీస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ నవంబర్ 14. ద కంట్రీ ఫస్ట్ శాండిల్వుడ్ మ్యూజియం ఈజ్ లైక్లీ టు కమ్ అప్ ఇన్ విచ్ స్టేట్? దేశంలో మొట్టమొదటి గంధపు మ్యూజియం శాండిల్వుడ్ మ్యూజియం అనేది ఏ రాష్ట్రంలో మనకి ప్రారంభించబోతున్నారు? ఆన్సర్ కర్ణాటక. సౌమిత్ర చటర్జీ హూ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ ఏ ఎమినెంట్ డాష్. ఇటీవల కన్నుమూసిన సౌమిత్రి చటర్జీ గారు ఒక ప్రముఖ ఓకే ఆన్సర్ వచ్చి యాక్టర్, ఒక ప్రముఖ నటుడు. ఓకే, బెంగాలీ యాక్టర్ సౌమిత్రి చటర్జీ వచ్చి. నితీష్ కుమార్ ఈజ్ సెట్ టు స్వాన్ ఇన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఫర్ ద డాష్ టర్మ్. నితీష్ కుమార్ ఎన్నోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఓకే, ఆన్సర్ వచ్చి 7th టర్మ్. మనకి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు 7వసారి మనకి ఎన్నికవడం జరిగింది. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వోన్ ద ఫార్ములా 1 టర్కిష్ గ్రాండ్ ప్రిక్స్? క్రింది వాణిలో ఎవరు మనకి ఫార్ములా 1 టర్కిష్ గ్రాండ్ ప్రిక్స్ను గెలుచుకున్నారు? ఆన్సర్ లూయిస్ హ్యామిల్టన్. విచ్ కంట్రీ హ్యాస్ బ్యాన్డ్ ద స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఏరియాస్ అక్రాస్ ద కంట్రీ టు కర్బ్ ద స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్-19? కోవిడ్-19 యొక్క వ్యాప్తిని అరికట్టడం కోసం దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని ఏ దేశం నిషేధించింది? ఆన్సర్ టర్కీ. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అన్వీల్డ్ ద ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ డ్యూ టు రైజింగ్ లెవెల్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రాజెక్ట్ ఎయిర్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ హర్యానా. హూజ్ ఆటోబయోగ్రఫీ టైటిల్డ్ యాజ్ ఐ యామ్ నో ముసాయ్ విల్ రిలీజ్ ఇన్ డిసెంబర్? ఐ యామ్ నో ముసాయ్ ఎవరి యొక్క ఆత్మకథ? ఆన్సర్ సోను సూద్. ఓకే, ఈ బుక్ యొక్క కో-ఆథర్ వచ్చి మీనా అయ్యర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ డోర్ స్టెప్ సర్వీస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ త్రూ పోస్ట్ మ్యాన్? డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను పోస్ట్ మ్యాన్ ద్వారా ఇంటి వద్దకే అందించే సదుపాయాన్ని ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. వరల్డ్ న్యూమోనియా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే? ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ నవంబర్ 12. విచ్ బ్యాంక్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ కాంప్రహెన్సివ్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్ ఫర్ మర్చెంట్ స్మార్ట్ హబ్ మర్చెంట్ సొల్యూషన్ 3.0? ఆన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అన్వీల్డ్ 2 మొబైల్ యాప్స్ ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ ద ఫంక్షనింగ్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్? పంచాయతీరాజ్ శాఖ పనితీరు మరియు పర్యవేక్షణను మెరుగుపరచడం కోసం ఉద్దేశించిన 2 మొబైల్ అనువర్తనాలు యాప్లను క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఇటీవల ఆవిష్కరించింది? ఆన్సర్ తెలంగాణ. ఆ యాప్స్ నేమ్ వచ్చి పల్లె ప్రగతి పంచాయతీ సెక్రటరీ యాప్ అండ్ పల్లె ప్రగతి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ యాప్. వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్యనాయుడు విర్చువల్లీ ప్రెజెంటెడ్ ద 2nd నేషనల్ వాటర్ అవార్డ్స్ విచ్ స్టేట్ బ్యాగ్డ్ ద బెస్ట్ స్టేట్ అవార్డ్? ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు ఇటీవల 2వ జాతీయ నీటి అవార్డులను అయితే అందజేయడం జరిగింది. అందులో ఏ రాష్ట్రానికి ఉత్తమ రాష్ట్ర పురస్కారం అవార్డు లభించింది? ఆన్సర్ తమిళనాడు. హూ ఓన్ ద ఐటీటీఎఫ్ ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ 2020? ఐటీటీఎఫ్ ఉమెన్ ప్రపంచ కప్ టైటిల్ 2020ను ఎవరు గెలుచుకున్నారు?
ఆన్సర్ చిన్మయింగ్. Who among the following has been named the Chief of the Staff to acting the US Defense Secretary? క్రింది వానిలో ఎవరు అమెరికా రక్షణ కార్యదర్శి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఎంపికయ్యారు? ఆన్సర్ కాష్ పటేల్. ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్ సెట్ టు ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ? అంతర్జాతీయ పక్షి ఉత్సవం ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఓకే, మనకి అంతర్జాతీయ పశు ఉత్సవం ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ని గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో అయితే నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఏ యూనిక్ ఇనిషియేటివ్ లోకల్ ఫర్ దివాళీ హ్యాష్ ట్యాగ్? లోకల్ ఫర్ దివాళీ హ్యాష్ ట్యాగ్ను ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. కెన్ స్పియర్స్ హూ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 82 వాజ్ ద కో-క్రియేటర్ ఆఫ్ విచ్ కార్టూన్? 82 ఏళ్ల వయసులో ఇటీవల మరణించిన కెన్ స్పియర్స్ ఏ కార్టూన్ యొక్క సహ సృష్టికర్త? ఆన్సర్ స్కూబీ-డూ. ద గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ రిలీజ్డ్ ద ఫార్మర్ మినిస్టర్ రాజేంద్ర దర్బార్స్ బుక్ మాజీ బింట్? మాజీ మంత్రి రాజేంద్ర దర్బార్ రాసిన పుస్తకమైన మాజీ బింట్ అనే పుస్తకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్ విడుదల చేశారు? ఓకే, ఆన్సర్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అయితే ఈ మాజీ బింట్ అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే మనకి ఫార్మర్ మినిస్టర్ అయిన రాజేంద్ర దర్దా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిటర్న్ ద బుక్ హౌ టు బీ ఏ రైటర్? హౌ టు బీ రైటర్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ రష్కిన్ బాండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్స్ హ్యాస్ ఓన్ ద డ్రీమ్ 11 IPL 2020? క్రింది జట్లలో ఏ జట్టు మనకి డ్రీమ్ 11 IPL 2020ని గెలుచుకుంది? ఓకే, మనకి డ్రీమ్ 11 IPL 2020 విన్నర్ వచ్చి ముంబై ఇండియన్స్. సో IPL 2020 మీద సపరేట్గా ఇంపార్టెంట్ పాయింట్స్తో ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడడం వల్ల ఉంటే ఆ వీడియో చూడండి, అందులో అన్ని పాయింట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇండియా హ్యాస్ సైన్డ్ ద 4 ప్యాడ్స్ ఇంక్లూడింగ్ ద $100 million గ్రాంట్ ఫర్ ఏ కీ కనెక్టివిటీ ప్రాజెక్ట్ విత్ విచ్ కంట్రీ? ఏ దేశంతో కీలకమైన కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం $100 million గ్రాంట్తో సహా 4 ఒప్పందాలపై భారతదేశం సంతకం చేసింది? ఆన్సర్ మాల్దీవులు. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? జాతీయ విద్యా దినోత్సవం ఏ తేదీన పాటిస్తారు? ఆన్సర్ నవంబర్ 11. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిజర్వ్స్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ద నార్త్ ఈస్ట్ టు ప్రొవైడ్ ద ఇన్సూరెన్స్ కవర్ అగైనెస్ట్ ద COVID-19 ఫర్ ఇట్స్ గ్రీన్ సోల్జర్స్? గ్రీన్ సైనికులకు COVID-19కు వ్యతిరేకంగా బీమా రక్షణ కల్పించిన మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది? ఓకే, నార్త్ ఈస్ట్లో మనకి మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఈ విధంగా COVID-19కి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసింది ఏది అంటే పక్కే టైగర్ రిజర్వ్. ఓకే, ఫస్ట్ ఇన్ ద నార్త్ ఈస్ట్. తేజ్పూర్ లిచీ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్? ఏ రాష్ట్రానికి చెందిన తేజ్పూర్ లిచీకి భౌగోళిక సూచిక GI ట్యాగ్ మంజూరు చేయబడింది? ఆన్సర్ అస్సాం స్టేట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ హ్యాస్ లాంచ్డ్ ద క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్ ఆన్ సోషల్ మీడియా? క్రింది వానిలో ఏ బీమా కంపెనీ క్యాన్సర్ అవగాహన డ్రైవ్ను సోషల్ మీడియాలో ప్రారంభించింది? ఆన్సర్ భారతీ యాక్సా. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద దోబ్రా చంతి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ టెహ్రీ గర్వాల్? టెహ్రీ గర్వాల్లో డోబ్రా చంతి సస్పెన్షన్ వంతెనను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్. ఓకే, ఉత్తరాఖండ్ సీఎం తెలుసు కదా, త్రివేంద్ర సింగ్ రావత్. Who among the following has topped the list on the Edelgive Huron India Philanthropist List 2020? Edelgive Huron India దాతృత్వ జాబితా 2020లో క్రింది వానిలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ విప్రో అధినేత అయిన అజీమ్ ప్రేమ్జీ మనకి దాతృత్వ లిస్టులో టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద వరల్డ్ బుక్ క్యాపిటల్ 2022? క్రింది నగరాల్లో ఏ నగరం ప్రపంచ పుస్తక రాజధాని 2022గా ఎన్నికైంది? ఆన్సర్ వచ్చి గ్వడలజారా. మనకి మెక్సికోలో ఉన్న ఈ గ్వడలజారా అనే సిటీ మనకి 2022 బుక్ క్యాపిటల్, వరల్డ్ బుక్ క్యాపిటల్గా ఎన్నికవడం జరిగింది. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద సేచా సమాధాన్ ఆన్ ఆన్లైన్ సర్వీస్ ఫర్ ఫార్మర్స్?
రైతుల కోసం స్వేచ్ఛా సమాధానం మరియు ఆన్లైన్ సేవలను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. నేషనల్ లీగల్ సర్వీస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ నవంబర్ 9. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రీసెంట్లీ అన్వీల్డ్ ద కవర్ ఆఫ్ హిస్ న్యూ బుక్ అండ్ కోట్ యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే కోట్? ఆన్సర్ అనుపమ్ ఖేర్. The Hornbill Festival is all set to be celebrated virtually amid the pandemic. It is celebrated in which state? మనకి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జనరల్గా నార్మల్గా నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మనకి కోవిడ్-19 పాండమిక్ వల్ల ఈ ఫెస్టివల్ని అయితే విర్చువల్గా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఓకే, మనకి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్ స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ 2020? క్రింది వాణిలో ఎవరు 2020 సాహిత్యానికి గాను జేసీబీ బహుమతిని గెలుచుకున్నారు? ఆన్సర్ ఎస్ హరీష్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అటెండ్ ద ఫస్ట్ బ్రిక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్? క్రింది వాణిలో ఎవరు మొట్టమొదటి బ్రిక్స్ ఆర్థిక మంత్రుల మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సమావేశానికి హాజరయ్యారు? ఆన్సర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద హెడ్ ఆఫ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ? క్రింది వాణిలో ఎవరు మనకి పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీ యొక్క అధిపతిగా నియమించబడ్డారు? ఆన్సర్ అక్షయ్ కుమార్ సింగ్ లేదా ఏకే సింగ్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ విల్ బి ద వరల్డ్ లార్జెస్ట్ ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ కమప్? క్రింది నగరాల్లో ఏ నగరంలో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగు పునరావాస కేంద్రం అనేది వస్తుంది? ఆన్సర్ తిరువనంతపురం. The Ministry of Road Transport and Highways has made the FASTags mandatory for all four-wheelers from which date? సో ఈ యొక్క ఆన్సర్ అనేది అయితే మీరు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.